ఉంది ఎలాగని అలాంటి వాదన కూడా నేను చేయను. ఆల్రెడీ నారాయణమూర్తి గారు వాదన చెప్పారు. అదేవిధంగా జనసేన అరుణ్ గారు, విజయ్ మన తెలుగుదేశం నుంచి వాళ్ళ వాదనలు వాళ్ళు చెప్తున్నారు. ఎవరి వాదనలు వాళ్ళు బలపరుచుకుంటారు. ఇక్కడ ఏమిటి అని అంటే ఈ విధంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళ ఈ విధమైనటువంటి కక్ష సాధింపు రాజకీయాల వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళిద్దరిని మాట్లాడుకోలేడు. దాని గురించి నేను మధ్యలో దాంట్లో విషయాలు ఏం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళిద్దరు తెలుసుకుంటారు, ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. ప్రజల భాగస్వామ్యం లేదండి దీంట్లో. ప్రజలు ఎక్కడా కూడా వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమైనా వైసీపీ కూడా నడుపుకోవడం లేదు, వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు నడుపుకోవడం. చంద్రబాబు నాయుడు కూడా అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళ్ళినప్పుడే కదా పెద్ద గొడవ జరిగి చంద్రబాబు నాయుడు మేము రాళ్ళు వేయటము, అదేవిధంగా అక్కడ ఘర్షణ జరగటం, పోలీసులకు గాయాలు అవటం, ఇవన్నీ కూడా మనం చూసాం కదా ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం. ఇవి ఇప్పుడు అరుణ్ గారు చాలా క్లారిటీగా స్పష్టంగా చెప్పేశారు. ఆల్రెడీ ఇలాంటి దాడులు ఉంటాయని వాళ్ళు అప్పుడు చేశారు కాబట్టి ఇప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే మేం చేస్తున్నాం కాదు, ప్రజలు చేస్తున్నారని చెప్పారు. ఆవిడ కొంచెం మంచి పొలిటీషియన్ కాబట్టి ఆ విధంగా చెప్పారు. ఏదైనా వాళ్ళిద్దరూ దానికి రెడీ అయిపోయారు. వాళ్ళిద్దరిని తెలుసుకుంటారు. వాళ్ళిద్దరు తెలుసుకునేవాటే. ఇక్కడ ఒక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తారు అనేటువంటి దాని మీద మీరు చెప్పారు. ఒక ప్రస్తావన కూడా చేశారు. ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి అధికారంలోకి రాలేదే. ఓదార్పు యాత్ర చేసినప్పుడు అధికారం ఇవ్వాల ప్రజలు. సింపతి వర్కౌట్ అవ్వలేదు. 2014లో అంతకుముందు కదా ఓదార్పు యాత్ర చేసి, అంటే పునాదులు గట్టిగా పడ్డాయి కదా. నేను నా సందర్భం అది మొదటి అడుగు అక్కడి నుంచే కదా మొదలైందని నేను అనేది. మీరు చెప్పింది తప్పనో లేకపోతే ఇంకోటి తప్పు పట్టడం కాదు, పునాదులు ఏదైనా పట్ట. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అధికారం వచ్చింది అని అంటే ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలన్నీ అడ్రస్ చేసి అప్పుడు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడి ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఇస్తామని అన్ని వర్గాల ప్రజల్ని అడ్రస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒగ్గలు నిమిరి, ముద్దులు పెట్టి, తలలు నిమిరి ఇవన్నీ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోయారు. కోల్పోయిన తర్వాత ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. చేసుకోవాలి కూడా. ఏమిటి లోపం అని అంటే వాడు ముగ్గురు కలవటం, వీళ్ళు ఒక్కళ్ళు ఓడిపోవడం, ఇవన్నీ వేరే అంశాలు, దాని లోతుగా వెళ్ళను. కానీ ప్రజలకు మాత్రము ఒక పాలకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి దూరం. ఆయన ఏమి ఆలోచించారు? నేను బటన్ నొక్కుతున్నాను కదా, డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా, వాళ్ళకి నాకు కృతజ్ఞతతో ఉంటారు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అది కాదు. ఎమోషనల్ బౌండింగ్ అనేటువంటిది ఖచ్చితంగా నాయకుడికి, పాలకుడికి, అదేవిధంగా ప్రజలకు మధ్య ఉండాలి అనేటువంటిది ఇప్పుడు అర్థమై ఉంటుంది. అయితే నా సూచన ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గిన ఇప్పుడు ఓదార్పు యాత్ర చేయాలనుకున్నా, లేకపోతే నాకు ఆ శక్తి ఉంది మళ్ళీ పాదయాత్ర చేస్తాను అని మొన్న మాట్లాడారు కదా, చేయాలనుకున్నా ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మొన్న ఏం చేశారు? ఎమ్మెల్సీలతోనూ, గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ ఎంపీలతోనూ మాట్లాడారు. ఇది ఇప్పుడు పార్లమెంట్ అక్కడ జరగబోతుంది, ఇక్కడ అసెంబ్లీ జరగబోతుంది, వాళ్ళ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశం. కానీ ఈ 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోంది. ఎందుకు అనంటే ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి తీర్పు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అంటే ఇది 0తో సమానం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నారు? వాళ్ళు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడొచ్చేమని ఫస్ట్ ఆయన అడుగు బయట పెట్టాలి అన్న, వచ్చి ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడాలన్నా, వాళ్ళ కార్యకర్తలను కాపాడుకోవాలన్నా ఫస్ట్ తన సైన్యాన్ని ముందు సంసిద్ధం చేసుకోవాలి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటానికి నారాయణమూర్తి గారు అంగీకరించకపోయినా నేను అది మొత్తం దాని మీద పోస్ట్ మార్టానికి వెళ్ళను. అసలు పార్టీకి సంబంధించినటువంటి మొత్తం ఆ పునాదులు కనెక్టివిటీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది కదా. మీకు ప్లేన్ రే జరిగిన తర్వాత, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకసారి ప్లేన్ రే జరిగింది, మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ప్లేన్ రే జరిగింది 6 సంవత్సరాల తర్వాత. ఆ తర్వాత పార్టీ యాక్టివిటీ ఎక్కడుంది? మొత్తము వాలంటీర్లు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన బటన్ నొక్కటం, డబ్బులు వెళ్ళటం. అసలు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆయన కనెక్షన్ లేదు అనేటువంటిది. అదే విధంగా ప్రజలకి ఆయనకి కనెక్షన్ లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తల మధ్య కూడా
కనెక్షన్ లేదు. ఎలా ఉంది అని ఆయన ఫీల్ అయ్యాడు అని అంటే సిద్ధం అని సభ పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరినీ ఒక సభలో పెట్టేసి ఆయన చెప్పాలనుకుని చెప్పేస్తున్నాడు. వన్ వే కమ్యూనికేషన్ అనేది కుదరదు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అర్థం చేసుకోవాల్సింది. నిన్న మొన్న జరిగినటువంటి మీటింగ్ లో కూడా ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా వన్ వే కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఇది తప్పు. ఓకే, నేను ఆయన మార్చుకుంటాడా లేదనేటువంటి వేరే విషయం. వన్ వే కమ్యూనికేషన్ కాదు, వాళ్ళు ఏం చెప్తారో సూచనలు వినాలి. అదే విధంగా ముందు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇమ్మీడియట్ గా అంతర్గతంగా సంస్థాగతంగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు దాడులు వ్యవహారం ఇంకోటి ఏ పేరుతో సరే వాళ్ళు ముందు పార్టీ పరమైనటువంటి యాక్టివిటీని పెంచుకోవటానికి కావాల్సినటువంటిది, ఆ పార్టీ పటిష్టానికి అవసరమైనటువంటిది, అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిఫెన్స్ చేసుకోవటానికి వాళ్ళు డిఫెన్స్ చేయాలి. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చేయాల్సిన పనే అది. అందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యి సైన్యాన్ని గన సిద్ధం చేసుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు అడుగు పెట్టగలరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి కూడా అడుగు పెట్టలేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేనేం జగన్మోహన్ రెడ్డి గారిని అది చేస్తారు ఇది చేస్తారని కాదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడుగా తన నిర్మాణంలో ఉన్నట్టు తను నిర్మించినటువంటి రాజధానిలోకి అడుగు పెడితే బస్సులో వెళ్తుంటే రాళ్ళేశారు, చెప్పులేశారు. ఆ రోజున డీజీపీ ఏమన్నారు, గౌతమ్ సవాంగ్ ఏమంటే ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేస్తారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చినా ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు వస్తే ఏ విధమైనటువంటి నిరసనలు వచ్చాయో జగన్మోహన్ రెడ్డి వచ్చినా అలాంటి నిరసనల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకు సర్వసన్నద్ధం చేసుకోమని పార్టీ నా సూచన. అంతేగాని ఓదార్పు యాత్ర ఇవన్నీ చేయాలంటే ముందు ఆయన అడుగు బయటకు పెట్టాలంటే పార్టీని సర్వసన్నద్ధం చేసుకో. ఓకే.